న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపులో చల్లని ఓట్లు భారీగా నమోదవుతున్నాయి. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు చల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ జరుగుతోంది. మిగిలిన 2,40,13 ఓట్ల లెక్కింపునకు రేపు తెల్లవారుజాము వరకు సమయం పట్టనున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. 96,000 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మల్లన్నతో పోటీ పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ ని బట్టి చూస్తే తన విజయం ఖాయమైందని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చెల్లుబాటు కాని ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థులకు నమోదైన ఓట్లతో పోటీ పడతాయంటున్న తీన్మార్ మల్లన్నతో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది. కౌంటింగ్ హాల్లో ప్రజెంట్గా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పరిగణించినటువంటి తీన్మార్ మల్లన్న బయటకు రావడం జరిగింది. సార్ చెప్పండి, ప్రజెంట్గా కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఎట్లా ఉంది ట్రెండ్? మల్లన్నకు భారీగా ఓట్లు పడుతున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ఎలా ఉంది? మల్లన్నకు ఒక్కరికే కాదు, అందరు కూడా పడుతున్నాయి. కొద్దిగా మల్లన్నకు ఎక్కువ పడుతూ ఉన్నాయి, అదైతే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఒక మంచి ఫలితమే వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మొదటిసారిగా ఈ స్థానం దక్కేటువంటి అవకాశం. అదేవిధంగా 34 స్థానాలు ఉన్నటువంటి, అంటే ఈ 3 జిల్లాల పరిధిలో, ఉమ్మడి జిల్లాల పరిధిలో 33 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. వారందరూ కూడా మీ విజయం కోసం అని చెప్పి విశ్వసమైనటువంటి కృషి చేయడం జరిగింది. సో ఈ విధంగా చేశారు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే మీ విజయం సాధ్యమవుతుందని చెప్పి అనుకోవచ్చా? అంటే నేనైతే అనుకుంటా ఉన్నా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే అయిపోతుంది అనేటువంటిది ఇప్పుడు ట్రెండ్స్ని బట్టి కనిపిస్తూ ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ఏమైనా 1-6 ఏమైనా ఇటాట అవుతుందా అయిందనేది, తక్కువ పడితే మళ్ళీ సెకండ్ ప్రియారిటీ పోవాల్సి వస్తుంది అయిందని చూడాలి. కానీ నేనైతే నమ్మకంతో ఉన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ తోటి అయిపోతుందని అనిపిస్తూ ఉంది. అదేవిధంగా పోయినసారి మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వచ్చారు. మంచి గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. చివరికి విజయాంశంలో దాకా కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మాత్రం అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో వచ్చారు. సో ఇప్పుడు విజయం అనేది నల్లేరు మీద నడకే అని చెప్పి చాలామంది కూడా చెప్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఏమంటారు? ఇక అనుకోండి, ఏదో అనుకోండి. ఎందుకంటే పూర్తి స్థాయి రౌండ్ కాకముందుకు నేను చెప్పడం కూడా బాగుండదు. కానీ ఒక మాట అయితే పోయినసారి కంటే ఒక మంచి ఫలితం రాబోతూ ఉంది, అంతవరకు చెప్పగలుగుతా ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి. ఇది విషయం. మొదటి ప్రాధాన్యత ఓట్ల లింక్ అనేది ఇప్పుడే ప్రారంభం కావడం జరిగింది. ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? రెండో ప్రాధాన్యతకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీరు భావించవచ్చు? రైట్, మనము ఇంకా 2 లంచ్లు చేయాల్సి ఉంటుంది, 2 డిన్నర్లు చేయాల్సి ఉంటుంది ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం కోసం. కావాలంటే కాకపోతే ఒకటి ఏంటంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్తో అయిపోతే మట్టుకి త్వరగానే అయిపోతుంది. లేదు అంటే మట్టుకి కొంత ఒక 4-5 గంటల ఆలస్యం జరుగుతుంది, అంతకంటే ఎక్కువ పట్టది. నాకు తెలిసి రేపు మధ్యాహ్నం వరకు లేదంటే ఈవినింగ్ వరకు క్లోజ్ అవుతుండొచ్చు. అయితే బయట జరుగుతున్న చర్చ ఏంటంటే, మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే దాదాపు మల్లన్న గట్టెక్కుతాడు, లేనట్లయితే రెండో ప్రాధాన్యతకు వెళ్తే మాత్రము కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దీని విధంగా చూడవచ్చు. ఎందుకంటే ఈ ఓటింగ్ సిస్టమ్ పైన అవగాహన లేని వాళ్ళు చెప్తారు. 3వ ఎన్నిక నేను దీంట్లో ఎదుర్కొంటా ఉన్నా, ఎట్లా ఉంది, ట్రెండ్స్ ఏంది, వ్యవహారం ఏంది అనేది పూర్తి అవగాహన ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. ఎలాంటి ఇబ్బంది లేదు, కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు దీనికోసం అంటే ఇన్వాలిడ్ లాస్ట్ టైం చూస్తే మాత్రం చాలా ఎక్కువగా పోల్ కావడం జరిగింది. అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పి అధికారులు కూడా చెప్పుకుని పోతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇన్వాలిడ్ ఎక్కువగా పడుతున్నాయని చెప్పి వస్తుంది. అదే బాధాకరమైన విషయం. ఇన్వాలిడ్ ఓట్లు చాలా పోల్ అవుతూ ఉన్నాయి. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా రైట్ టిక్ కొట్టిపోయినారు, లేకపోతే వాళ్ళకి నచ్చింది రాసిపోయినారు. మళ్ళీ అట్లా కొన్ని ఓట్లు డ్యామేజ్ అయినాయి. సో అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఉండే. మరి ఏం అవగాహన కల్పించారో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూడాలి. కానీ మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా కొత్త ఓటర్లలో ఇంకా అవగాహన రాకపోవడం బాధాకరం. ఇందువల్ల ఇదే విధంగా రాలేదని చెప్పి భావించండి. అంటే వీళ్ళకు అవగాహన లేక, పట్టభద్రులకు ఎట్లా ఓటింగ్లో పాల్గొనాలి, ప్రిఫరెన్షియల్ ఓట్ ఎట్లా వేయాలి, 1, 2, 3 ఎట్లా వేయాలి, ఎట్లా దాన్ని మన ఓట్ని క్యాలిక్యులేట్ చేస్తారు, మొదటి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మళ్ళీ మొదటి ప్రాధాన్యత ఇంకోరికి ఇవ్వకూడదు అనేటువంటి అవగాహన పూర్తి స్థాయిలో కలగలేదని నేను అనుకుంటా ఉన్నా. భవిష్యత్తులో కలగాలి. అయితే అభ్యర్థులతో పాటు ఇన్వాలిడ్ ఓట్లు కూడా పోటీ పడుతున్నాయి.
అనే విషయం మాత్రం బయటకు వస్తూ జరిగింది. సో ఈ విధంగా జరిగితే టాప్ 5లో ఉన్నాయి ఇన్వాలిడ్ కూడా. ఈ ఇన్వాలిడ్ ఓట్లు కూడా టాప్ 5లో కనిపిస్తూ ఉన్నాయి. పోటీ పడుతుంది. ప్రజెంట్గా చూస్తే మీ విజయం అయితే అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను అభ్యర్థిని కాబట్టి ఎన్నికల్లో గెలుస్తానటువంటి భరోసాతో ఉన్నా కాబట్టి నాకున్నటువంటి అంచనా ప్రకారం గెలుస్తాను నమ్మకం ఉంది. ఇది మొత్తానికి ఉప ఎన్నికకు సంబంధించేసి జరిగినటువంటి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో తనకు భారీగానే ఓట్లు నమోదవుతున్నది జరుగుతుంది. మొదటి ప్రాధాన్యతతోటే నేను గట్టెక్తాను. సో ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్లు కూడా పెద్ద ఎత్తున కూడా నమోదవుతున్నాయి. సో ఈ విధంగా కొంత బాధాకరమైనది. ఎందుకంటే పట్టభద్రులు కూడా ఈ విధంగా ఓటు చెల్లని విధంగా ఓటు హక్కు కొంత బాధాకరమైన విషయం. ఈ విషయంలో కొంత అవేర్నెస్ కార్యక్రమం తీసుకొస్తే బాగుండు. ప్రజెంట్గా జరుగుతున్నటువంటి ఎన్నికలను బట్టి ఈ సిచ్యువేషన్ మాత్రం తనకు అనుకూలంగా ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే తాను గట్టెక్తానని చెప్పేసి మల్లన్న ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ.